ప్రభా ప్లీజ్, నువ్వెందుకు క్షమాపణ అడుగుతున్నావు? తప్పు చేసినవాడు వంశీ కదా. ఒక రకంగా చూస్తే తప్పు మాదే కదక్కా. తనని మేమే సరిగ్గా పెంచలేకపోయాం. అందుకేక వాడు ఇలాంటి ఆగడానికి పాల్పడ్డాడు. బయట వాళ్ళకి మేము ఏమని చెప్పగలం అసలు? తన తండ్రినే గాయపరిచి వెళ్ళిపోయాడని. ఇప్పుడిక శిక్ష పడితేనే వంశీ బాగుపడతాడేమో. నాకు తెలుసు మీ ఇద్దరికీ చాలా బాధ కలిగి ఉంటుందని, మా మీద కోపం కూడా వచ్చింటుంది. కానీ ఒక్కటి ఆలోచించు రత్నం, వంశీకి శిక్ష పడకపోయినట్లయితే అతను ముందు ముందు ఇంతకంటే పెద్ద నేరం చేసే అవకాశం ఉంది. బావుగారు, నేనసలు మిమ్మల్ని క్షమాపణ కోరే యోగ్యత కూడా లేదు నాకు. వంశీ గంగ విషయంలో అంత పని చేసిన తర్వాత స్వీట్స్ అన్నీ వచ్చేసాయి అమ్మగారు, ఇంకా ఏంటి? సరే వెళ్ళు, వెళ్ళి పలహారం సిద్ధం చెయ్యి, వెళ్ళు. గంగా, నన్ను క్షమించు గంగా. ఏంటి పని ప్రభాగారు? వదలండి ప్లీజ్, నా కాళ్ళు వదిలిపెట్టండి. ప్రభాగారు ప్లీజ్ నన్ను క్షమించేసే. ప్రభాగారు ముందు నా కాళ్ళు వదలండి. నాకు తెలుసు, నేను నీకు 100 సార్లు క్షమాపణ చెప్పుకున్నా కూడా మా వంశీ చేసిన పాపం తొలగిపోదని నాకు తెలుసు. చేతులు జోడించి అడుగుతున్నాను, ఈ అభాగ్యురాల్ని క్షమించు ప్లీజ్. ప్రభాగారు, నాకు మీ మీద ఎలాంటి కోపం లేదు. అయినా ఇందులో మీ తప్పే ఉందని. మీరు నాకంటే వయసులో పెద్దవారు. నన్ను ఇలా క్షమాపణ అడిగి నన్ను బాధ పెట్టకండి. అదే మంచి లక్షణం అంటే. ఎంత మంచి అమ్మాయి విషయంలో మా అబ్బాయి ఇంతటి ఘోరమైన పని చేశాడే. అరే అరే, పొరపాటేదో జరిగిపోయింది, ఇక నువ్వు ఊరుకో ప్రభావతి. ఇందులో నువ్వు చేసిన నేరం ఏం లేదుగా. అయితే ఒకటి, కొడుకు తప్పు చేసినప్పుడు తల్లిదండ్రులతే బాధ్యత. నువ్వెప్పుడు చూసినా మా అబ్బాయి అంటూ ఉన్నందుకే చివరికి ఇలా జరిగిందిగా. ఇక చేసేదేముంది? సాలిగ్రాముని నేను వేడుకుంటాను, ఏం జరిగినా మంచి జరగాలని, న్యాయం జరగాలని కోరుకుంటాను. నువ్వింకా ఇక్కడే ఉన్నావే? చెప్పానుగా వెళ్ళు, పలహారం పెట్టడానికి అన్ని సిద్ధం చేయమన్నానుగా. నా బాధంతా ఏంటంటే, నాకున్న ఒకే ఒక తమ్ముడివి. ఇప్పుడు నువ్వు కూడా నీ మేనలో నిశ్చితార్థానికి రానంటున్నావు. రాకుండా ఎలా ఉంటాను? సాగర్ కూడా నాకు కొడుకు లాంటివాడే కదా. కానీ సాగర్ కనిపించడం లేదే. అమ్మా, అలాంటి వాళ్ళది నిజమైన ప్రేమ కాదు, అది వ్యామోహం. ఎగ్జాక్ట్లీ చిన్నత్త, నిజంగా ప్రేమించుకున్న వాళ్ళు అలా చేయరు. ఎంత మనసు విరిగిపోతే కన్న కూతుర్ని పట్టుకొని మా దృష్టిలో చచ్చిపోయా ఉంటుందా తల్లి? అది సరే అమ్మా, తన కూతురుతో తన మాట అనేటప్పుడు ఆమె మాటల్లో వ్యథ, కళ్ళల్లో బాధ గమనించావమ్మా? పెద్దబాబుకు బర్త్డే విషెస్ చెప్పు కూడా వెళ్ళాం కదా. ఊరికే ఎలా కాలిపోతుంది? మంట పెడితేనో పడితేనో తగలబడుతుంది. కరెక్ట్ చిన్నబాబు, నీకొచ్చినట్టే నాకు డౌట్ వచ్చింది. పార్వతే షర్టును తగలబెట్టిందనుకుంటా.
చేసుకున్న తర్వాత పొట్టు తీసేసి చాప్ చేసి పక్కన పెట్టుకోవాలి. ఒక ప్యాన్లో కొద్దిగా నూనె వేడి చేసి అందులో ఆవాలు, మినప్పప్పు, శనగపప్పు, కరివేపాకు, సన్నగా తరిగి పెట్టుకున్న ఉల్లిపాయలు వేసుకుని 1 నిమిషం పాటు వేయించుకోవాలి. ఆ తర్వాత కాల్చి కట్ చేసి పెట్టుకున్న వంకాయని కూడా అందులో వేసుకుని బాగా మిక్స్ చేసి బౌల్లోకి ట్రాన్స్ఫర్ చేసుకుని అందులో తగినంత చిక్కటి పెరుగు లేదా పల్చటి పెరుగు వేసుకుని మిక్స్ చేసి అన్నంతో కానివ్వండి, చపాతీతో కానివ్వండి సర్వ్ చేసినా చాలా బాగుంటుంది.